హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవి OPPO Enco Air 3 TWS బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. OPPO వీటిని లాంచ్ చేసి దగ్గర 3 వారాలు అవుతున్నట్టుంది. సో నేను 3 వారాల నుంచి అయితే వీటిని యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా క్విక్ రివ్యూ కింద షార్ట్స్ ఇచ్చేద్దాం అనుకున్నాను, బట్ ఒకసారికి ఇందులోని ఫీచర్స్ 1 మినిట్లో అయితే చెప్పలేము. అందువల్ల నేను ఫుల్ వీడియో అయితే చేసేస్తున్నాను. సో ఇవి OPPO Enco Air 3 బాక్స్ అనమాట. సో బాక్స్ అయితే మనకి ఈ విధంగా చూడడానికి అయితే ఉంటుంది. బాక్స్ మీద ఎంఆర్పి చూస్తే మీకు 5,999 రూపాయలు అని ఉంటుంది, బట్ ఒకసారి మీకు 2,999 రూపాయలకి అయితే OPPO వీటిని సేల్కి అయితే తీసుకొచ్చింది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఇయర్ ఫోన్స్తో పాటు యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. ఇంకంతే, అంతకు మించి మీకు బాక్స్లో అయితే ఉండదు. అంటే ఛార్జింగ్ కేబుల్ కూడా వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ప్రొవైడ్ చేయరు. ఇయర్ ఫోన్స్ కేస్ కనుక చూస్తే మనకి ఈ విధంగా ఆకర్షణీయంగా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే మనకి టాప్లో ఉన్న క్యాప్ వచ్చేసరికి ట్రాన్స్పరెంట్లో అయితే ఉంటుంది, OPPO బ్రాండింగ్ ఉంటుంది. టైప్ సి పోర్ట్తో అయితే ఈ ఇయర్ ఫోన్స్ వస్తాయి. చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, అలాగే మంచి గ్రిప్ ఉంటుందన్నమాట. సో పట్టుకొని మనం ఈజీగా క్యారీ అయితే చేయొచ్చు. ఇక TWS కనుక చూసినట్టయితే ఇవి మనకి ఇన్ ఇయర్ డిజైన్తో అయితే రావు. సో ఇవి మనకి ఓల్డ్ ఎయిర్ పాడ్స్ ఉంటాయి కదా, యాపిల్ ఎయిర్ పాడ్స్ హెడ్స్ ఉంటాయి చూసారా, ఆ డిజైన్లో అయితే మనకి ఈ ఇయర్ ఫోన్స్ అయితే వస్తాయి. కానీ ఫినిషింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. అయితే వీటి ఫిట్టింగ్ వచ్చేసరికి అందరికీ అంత సూటబుల్ అని నాకైతే అనిపించింది. అంటే కొంతమందికి ఇవి స్కిప్ అయిపోతుంటాయి, జారిపోయి కింద పడిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ ఇయర్ అనుకోండి అందరికీ సూట్ అవుతాయి. ఇవి ఇన్ ఇయర్ కాదు కాబట్టి సో ఎవరికైతే అలవాటు ఉంటాయో వాళ్ళు మాత్రమే వీటిని అయితే యూజ్ చేయగలరు. మెయిన్గా చూసుకుంటే మనం బండి మీద అంటే బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే రన్నింగ్ చేస్తున్నప్పుడు కానీ తొందరగా స్కిప్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇయర్ చిన్నది ఉన్న వాళ్ళకి. ఇంకా ఇందులోని డ్రైవర్ చూస్తే మీకు 13.4 mm డ్రైవర్ సైజ్తో అయితే ఈ ఇయర్ బడ్స్ అయితే వస్తాయన్నమాట. అలాగే ఇందులో మనకి హై-ఫై DSP ప్రాసెసర్ని అయితే వీళ్ళు యూజ్ చేశారన్నమాట, చిప్ సెట్ని ఆడియో కోసం. అలాగే OPPO ఎలైవ్ ఆడియో ఫీచర్ కూడా అయితే ఇందులో అయితే ఉంటుంది. అంటే మనం 360 డిగ్రీస్లో మనకి ఆడియో అయితే వినిపిస్తూ ఉంటుంది అనమాట. బేస్ బాగా మంచిగా మీకు నచ్చుతుంది అనుకుంటే ఇందులో ఎక్సలెంట్ బేస్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే వాల్యూమ్ కూడా మీకు మంచి పీక్ లెవెల్ వాల్యూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకాల్ కూడా ఓకే, బట్ ట్రిబుల్స్ వచ్చేసరికి కొంచెం మీకు తక్కువగా అయితే ట్రిబుల్స్ వినిపిస్తుంటాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఆడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. ఇక ఇందులో కాల్స్ కోసం మీకు DNN నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి నాయిస్ అనేది ఎక్కువగా వినబడకుండా అయితే చేస్తుంటుంది. కాల్ క్వాలిటీ ఓకే, పర్వాలేదు, మీకు బాగానే ఉందని చెప్పొచ్చు. ఇక ఇందులో మీకు IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా అయితే ఉంది. సో మీకు వర్షం చినుకులకి అలాగే చెమట చుక్కలకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. అలా అని చెప్పి తీసుకెళ్ళి మీరు దీంతో స్విమ్ చేస్తాం అది అంటే సచ్చి ఊరుకుంటాయి. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చేసరికి కేసులోని బ్యాటరీ మీకు 20 అవర్స్ వరకు మీకు ఛార్జింగ్ అయితే అందిస్తుంది. అలాగే మీకు ఈచ్ వన్ బడ్ మీకు ఎంత లేదన్నా సరే 4 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే అందిస్తుంది అనమాట. బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి పర్వాలేదు, బాగుంది. అలాగే OPPO క్లైమ్ చేస్తుంది ఏంటంటే మీరు 10 మినిట్స్ కనుక ఛార్జ్ చేశారంటే 2 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే అందిస్తాయని చెప్పేసి OPPO అయితే క్లైమ్ చేస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే బ్యాటరీ బ్యాకప్ అయితే పర్వాలేదు, బాగుంది. ఇక ఇవి వచ్చేసరికి మీకు 47 millisecond అల్ట్రా లో లేటెన్సీ ఫీచర్తో వస్తుంది. అంటే మీరు గేమ్స్ ఆడేటప్పుడు కూడా ఈ లో లేటెన్సీ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. ఇక కనెక్టివిటీ చూస్తే మీకు బ్లూటూత్ 5.3తో వస్తుంది అనమాట. ఇవి మీకు గూగుల్ ఫాస్ట్ పేర్కి అయితే సపోర్ట్ చేస్తాయి. అంటే జస్ట్ మీరు క్యాప్ ఓపెన్ చేశారంటే చాలు, సో మీ దగ్గర ఉన్నది ఆండ్రాయిడ్ మొబైల్ అనుకోండి, మీకు చూపించేస్తుంది, అక్కడి నుంచి మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు ఇందులో డ్యూయల్ డివైస్ కనెక్టింగ్ ఫీచర్ కూడా అయితే ఉందన్నమాట. అంటే ఒకేసారి మీరు సో 2 డివైస్కి అయితే కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. మీకు ఆండ్రాయిడ్లో కానీ ఐఓఎస్లో కానీ హే మెలోడీ అనే అప్లికేషన్ అయితే దొరుకుతుంది అనమాట. సో ఆ యాప్ని కనుక మీరు ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, ఈ ఇయర్ ఫోన్స్ని మీరు కస్టమైజ్ కూడా అయితే చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేయగానే అక్కడ మీకు బ్యాటరీ స్టేటస్ కూడా చూపిస్తుంటుంది. అలాగే ఇక్కడే మీకు ఎకో మాస్టర్ ఈక్వలైజర్ కూడా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు సౌండ్ని మీరు ఓకాల్లో వినాలా, ఒరిజినల్ సౌండ్ వినాలా, లేకపోతే బేస్ ఎక్కువగా వినాలా అనేది మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు స్పెషల్ ఆడియో ఫీచర్ కూడా ఉంటుంది. మీరు ఈ ఫీచర్ని కావాలంటే ఇక్కడే ఆన్ చేసుకోవచ్చు, అలాగే ఆఫ్ చేసుకోవచ్చు. లో లేటెన్సీ గేమ్ మోడ్ కూడా ఇక్కడే ఉంటుంది, ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే డ్యూయల్ డివైస్ కనెక్షన్ కూడా మీకు యాప్ ద్వారానే మీరు ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫర్మ్వేర్ ఏమైనా వచ్చింది అనుకోండి రేపు సాఫ్ట్వేర్ అప్డేట్, ఈ యాప్ ద్వారా మీకు సో సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ అయితే అవుతుంది. సో ఇవి ఈ TWSలో ఉండే ఫీచర్స్. ఇక ఈ TWSలో నాకు మైనస్ అనిపించింది ఏమిటి అంటే సో ఇవి మనకి ఇన్ ఇయర్ డిజైన్తో రాలేదు. సో అందువల్ల సో అందరికీ సూటబుల్ కాదు, స్కిప్ అయిపోతుంటాయి. నా దగ్గర కొన్నిసార్లు అయితే స్కిప్ అయిపోతున్నాయి. ఇది నాకు ఈ డిజైన్ కొంచెం మైనస్ అయితే అనిపించింది. అలాగే మీకు ట్రిబుల్స్ ఎక్కువగా లైక్ చేస్తారనుకుంటే అక్కడ మీకు ట్రిబుల్స్ అనేవి చాలా తక్కువగా అయితే వస్తున్నాయి అనమాట. మరొకటి స్టీరియో అనమాట. స్టీరియో ఎఫెక్ట్ వచ్చేసరికి అంత డెప్త్ అయితే లేదు. సో ఇందులో వీళ్ళు
స్పేషల్ ఆడియో అయితే ఇచ్చారు కదా, సో అది ఆఫ్ చేసి చూశాను. 360 డిగ్రీస్ని ఆఫ్ చేసి చూసినా సరే నాకు స్టీరియో ఎఫెక్ట్ అంత డెప్త్గా అయితే అనిపించలేదు. కానీ ఆడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది. మనకి అకౌంటో వస్తున్నట్టు మనకి 360 డిగ్రీలో ఆడియో అయితే వినిపిస్తుంది. కానీ అక్కడ మనం ఈ స్టీరియో ఎఫెక్ట్ని అయితే కొంచెం మిస్ అవుతున్నాం. స్టీరియో ఎఫెక్ట్ ఉంది, బట్ ఒకసారికి అంత డెప్త్గా అయితే రావట్లేదు. ఇక మరొకటి, ఈ ప్రైస్లో మనకి వీళ్ళు డాల్బీని అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఈ ప్రైస్లో మనకి డాల్బీ అట్మాస్ కూడా అయితే సపోర్ట్ ఉంటున్నాయి. మనకి రియల్మీ అండ్ డీజోలో చూసుకుంటే డాల్బీ అట్మాస్ అలాగే ఏఎన్సీ సపోర్ట్ని కూడా 3,000 రూపాయలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ని. బట్ ఒకసారికి ఆ 2 ఫీచర్స్ అయితే ఇందులో మిస్ అయినాయి. ఓవరాల్గా చెప్పాలనుకుంటే సో మనకి సౌండ్ క్వాలిటీ కానీ మిగిలిన ఫీచర్స్ అన్నీ బాగున్నాయి, కానీ ఆ డిజైనే నాకు ఇన్ ఇయర్ ఇవ్వకపోవడం నాకు కొంచెం పెద్ద మైనస్ అయితే అనిపించింది. ఓకే, మీరు ఆ డిజైన్ కూడా మీరు హ్యాండిల్ చేయగలరు, మీకు మంచి సౌండ్ క్వాలిటీ ఇంపార్టెంట్ అనుకుంటే సో అక్కడ మీరు 3,000 రూపాయలు పెట్టి ఈ ఇయర్ ఫోన్స్ని అయితే తీసుకోవచ్చు. సో ఈ వీడియో ద్వారా ఒప్పో ఎన్కో ఎయిర్ 3 ఎలా ఉన్నాయనే విషయాన్ని కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.